వెరీ గుడ్ మార్నింగ్. నా పేరు స్వప్నిక వాల్మీకి. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ బయటకు రావడంతో తెలంగాణలో రాజకీయ రగడరేగింది. కవిత బీఆర్ఎస్ ను ఏడుతోందంటూ ఊహాగానాలు వెళుతూ ఉన్నాయి. అయితే అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చిన కవిత తనకంటూ పర్సనల్ ఎజెండా లేదంటూ క్లారిటీ ఇచ్చారు. తాను రాసిన లేఖను బహిర్గతం చేసిన కోవర్టు ఎవరో తెలియాలన్నారు. పార్టీ భవిష్యత్తు కోసమే కార్యకర్తల అభిప్రాయాలు తెలియజేశానని కేసీఆరే తమ నాయకుడు అంటూ స్పష్టం చేశారు. అయితే ఇప్పటికీ కవిత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ నెలకొంది. ఇవాళ లేదా రేపు కేసీఆర్ తో కవిత భేటీ కానుంది. పార్టీ శ్రేణుల్లో ఆ ఉత్కంఠ మరింత పెరిగింది. అమెరికాలో ఉన్న కవితకు లేఖ బయటకొచ్చాక పదుల సార్లు పార్టీ నేతల నుంచి ఫోన్లు వెళ్లాయి. అయితే ఆ ఫోన్లకు స్పందించని కవిత ఎవరు రెస్పాండ్ అవ్వొద్దు అంటూ అంచెలకు సైతం ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. అమెరికాలో ఒకసారి, దుబాయ్లో ఒకసారి కవిత కేసీఆర్ తో మాట్లాడినట్లుగా సమాచారం. హైదరాబాద్ వచ్చాక తన అభిప్రాయాలను తెలిపిన కవిత ఇవాళ లేదా రేపు కేసీఆర్ ను కలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే 1-2 రోజుల్లో మరిన్ని అంశాలు చెబుతానని వెల్లడించడంతో కేసీఆర్ తో కవిత భేటీపై ఉత్కంఠ నెలకొంది.